కాకినాడ రూరల్ తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మరియు కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ ఆధ్వర్యంలో స్పందన హాల్లో మహానాడు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్, ఎమ్మెల్సీ పేరభక్తుల రాజశేఖర్, రాష్ట్ర సెటిల్మెంట్స్ కార్పొరేషన్ చైర్మన్ కొడుపుడి సత్యబాబు, నాయకులు వాసిరెడ్డి యేసుదాస్ మాట్లాడుతూ కాకినాడ రూరల్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ను త్వరగా నియమించాలని, జనసేన పార్టీకే అన్ని పదవులు ఇస్తున్నారని, తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎటువంటి పదవులు రావడం లేదు, ఇవ్వడం లేదని, ఇక్కడ నాయకత్వ లోపం ఉందన్నారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నిధుల ద్వారా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని, అలాగే తెలుగుదేశం పార్టీ తరపున కొంత నిధులు ఇచ్చి కార్యక్రమాలు చేయాలని కోరారు. స్థానికంగా ఉన్న పరిశ్రమల్లో కాకినాడ రూరల్లో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అన్నారు. కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ను ఏర్పాటు చేయమని కార్యకర్తలు ఎన్నోసార్లు అడుగుతున్నారని, అయినా నియమించకపోవడం పార్టీ తప్పిదమని అన్నారు. పార్టీకి కర్త, కర్మ, క్రియ కార్యకర్తలే. అలాంటి కార్యకర్తలను చిన్నచూపు చూడవద్దని, నాయకులు కార్యకర్తకు భరోసా ఇవ్వడం వలన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూడా ఇంత బలంగా ఉందన్నారు. తెలుగుదేశం పార్టీకి ఎన్నో సంక్షోభాలు వచ్చినా చెక్కు చెదరకుండా ఉందంటే అది కార్యకర్తల బలమేనని, 1,03,00,000 సభ్యత్వం కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలిపారు. కాకినాడ రూరల్ తెలుగుదేశం ఇన్ఛార్జిని త్వరగా నియమించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కోరుతామని వారు తెలియజేశారు. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్కు ఇవ్వనంత మెజారిటీ కాకినాడ రూరల్ నియోజకవర్గం ప్రజలు జనసేన పార్టీ ఎమ్మెల్యేకి ఇచ్చారని, కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కొన్ని ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే ఆయన నేను ఉన్నా లేకపోయినా వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు ఉండి నియోజకవర్గాన్ని ముందుకు నడిపిస్తారని చెప్పడంలో ప్రతి వారికి కూడా ఓటు వేయడానికి వాళ్ళకందరికీ కూడా చెప్పి ఓటు వేయించి జనసేనకి 72,000 మెజార్టీతో మనం తీసుకొచ్చాం. ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గంలో మన జనసేన గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు కూడా అన్ని ఓట్లు రాలే, కానీ మనం అందరం కలిపి నియోజకవర్గంలో 3 పార్టీలు కలిపి మన టీడీపీ అందరం గ్లాస్కి సైకిల్ మార్చి గ్లాస్ వేయించడంలో చాలా ఇబ్బంది పడ్డాం. కానీ అందరూ కూడా గౌరవంగా జనసేన వస్తే మనం అన్ని పనులు చేయించుకోవచ్చు, పిల్లి సత్యబాబు గారు ఉన్నారు కదా అన్నద ధీమాతో అందరం కూడా చేయటం జరిగింది. ఈవేళ మనం ఎందుకు పని చేయకోకుండా ఉన్నాం ఇక్కడ. ఆ వేళ 72,000 మెజార్టీ తీసుకొచ్చిన ఎమ్మెల్యే గారు ఏమొచ్చినా సరే కనీసం ఇవి వచ్చినాయని మాకు చెప్పడం కానీ చేయటం కానీ జరగట్లేదు. మిమ్మల్ని అందరినీ కూడా ఈవేళ మహానాడికి రండి అని చెప్పడానికి కూడా మాకు నోరు రావట్లేదు. ఎందుకంటే 2 ఎలక్షన్ చేస్తాం, ఎమ్మెల్యే గారి ఎలక్షన్ చేస్తాం, అలాగే రాజశేఖర్ గారి ఎమ్మెల్సీ ఎలక్షన్ చేస్తాం. తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా ఒకటే చెప్పేది, మనం అందరం కూడా మహానాడికి వెళ్ళి వచ్చిన తర్వాత కూర్చొని ఏం చేస్తారో చూద్దాం. తప్పనిసరిగా మీరందరూ కూడా సహకరించండి. ఒక ఎమ్మెల్యేగా ఇన్ఛార్జిగా నేను మీ అందరినీ కోరుకునేది ఒకటే, 1974లో నాకు జడ్పీటీసీ సామగూడ మండలం ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీ అందరి మనసులో మేము ఉండిపోయాం. అది మీరందరూ అర్థం చేసుకుని మహానాడిని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ ఈ తెలుగుదేశం రూరల్ నియోజకవర్గం జనసేనలో ఎమ్మెల్యే ఉన్నా కూడా మనకి ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. అది తెలుగుదేశం కేడర్లో కొంత ఇబ్బంది ఉంది. ఆ ఇబ్బందులన్నీ కూడా రాష్ట్ర పార్టీ దృష్టికి కూడా మేము తీసుకెళ్ళడం జరిగింది. మనకి కూటమి ధర్మం, కూటమి పొత్తులో భాగంగా మన కూటమి ధర్మాన్ని కాపాడుకుంటూ మన కేడర్ను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో నేను కూడా మరి నియోజకవర్గానికి సంబంధించి మరి కార్యకర్తలు కానీ నాయకులకు కానీ ఏ ఇబ్బంది వచ్చినా మరి నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటూ మీ ఇబ్బందులను పరిష్కరించడానికి ఇక్కడ బాధ్యత వహిస్తున్న సత్యబాబు గారు, బాబీ గారితో కూడా నేను కలిసి పనిచేస్తానని మీ అందరికీ సవివరంగా మనవి చేసుకుంటూ ఆ పార్టీ బలంగా ఉంటుంది. తెలియదంటే ఈరోజు కూడా అది ఒక పార్టీ పరువు ముఖ్యం ఎవరికైనా సరే.
జగ్గంపేట నియోజకవర్గం తర్వాత నేను ఎక్కువగా ఇష్టపడేది కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీని. నేను జిల్లా ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా చూస్తున్నాను. నేను పార్టీ కార్యకర్తగా, పార్టీ సెకండ్ గ్రేడ్ లీడర్గా ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నట్టు ఏ కాన్స్టిట్యున్సీలో కూడా ఉండరు అని చెప్పక తప్పని సోదరులారా. డే 1 నుంచి కూడా మాకు ఏదో ఒక ఇన్ఛార్జి నియమించండి, వాళ్ళ వెనకాల పనిచేస్తాం, వాళ్ళ అడుగులో అడుగేసుకుంటాం, పార్టీని బతికించుకుంటాం, ఇక్కడ తెలుగుదేశం పార్టీకి తిరుగు లేదు అని నిరూపించుకుంటామని డే 1 నుంచి కూడా అందరూ పదే 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 చెప్తున్నా. చాలా కమిటీలు వేశారు, చాలా చేశారు. ఇది పార్టీ తట్టుదల. ఖచ్చితంగా బాధ్యతలు ఇవ్వాల్సిన అవసరం అధిష్టానానికి ఉంది. నాయకులు వస్తుంటారు, పోతుంటారు, అవసరాన్ని బట్టి పెరుగుతుంటారు. నిరంతరం కూడా జెండా పట్టుకుని, జెండా పక్కన మోచుకుని తిరిగేవాడే నాయకుడు. అభివృద్ధి కాకుండా మనం ఎప్పుడు జనసేనకి సీట్ ఇవ్వాలి. మేము పనిచేస్తాం, పెట్టుబడి జనసేన పెట్టులేకెళ్తాం. కానీ ఇక్కడ మనం కోట కంపల్సరీగా ఉండాలని చెప్పి సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షులు తెలియజేసుకుంటూ, మరి నామినేటివ్ పదవులు కూడా ఈ కాకినాడ పార్లమెంట్ లో జనసేన అంటే మేము పనిచేయలేదా, మేము ఓట్లేదా, మేము అందరూ కూడా ఒకటి అడిగిచ్చి ఒకటి మనకెళ్ళాడు, ఒకటి అడిగిచ్చి ఒకటి మనకెళ్ళాడు. ఇది సమానంగా పంచవలసిన అవసరం ఉంటుంది. 6% ఉన్న పార్టీకి ఒక ఎమ్మెల్యే, 2 ఎంపీలు, ఒక మంత్రిగా, 3 మంత్రిగా, వారి కోటాలో మనం ఏమనట్లేదు. మన కోటాలో మన పార్టీకి ఓటా కంపల్సరిగా కావాలని చెప్పి సందర్భంగా తెలియజేద్దాం. ఈ పద్ధతిలో ఉంటే రేపు స్థానిక సంస్థల్లో తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో బతికించలేము కూడా. మీరు ఆలోచించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ